బీహార్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇండియాలోనే అధిక ఫోన్ బెదిరింపులు వచ్చింది మీకేనని మొత్తం అన్ని పేపర్లు రాశాయి. అది నిజమా సార్? స్ట్రిక్ట్ గా ఉంటే నన్ను మాత్రమే కాదు, ఏ ఆఫీసర్ నైనా ఇలాగే బెదిరిస్తూ ఉంటారు. మాలాంటి వారికి ఇది మామూలే. The rules which you are following in Bihar, are you going to follow in here also? డెఫినెట్లీ. భారత రాజ్యాంగం 324 సెక్షన్ 16 ప్రకారం, ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 13 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ప్రవర్తించకూడదు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాల్లో న్యాయస్థానాలు తలదూర్చకూడదు. ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్ అని తెలిసింది. ఈ పరిస్థితులను బట్టి మనం గెలిచి తీరుతాం. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి ప్రభుత్వ విభాగాల్లో, సంస్థల్లో ఉద్యోగాల భర్తీ చేయకూడదు. సంక్షేమ పథకాల గురించి పత్రికల్లో, రేడియోలో, టీవీ ఛానల్స్లో ప్రకటనలు చేయకూడదు. ప్రభుత్వ వాహనాలను, ఉద్యోగులను అధికార పార్టీ స్వప్రయోజనాలకు ఉపయోగించకూడదు. ప్రభుత్వమే మనదైనప్పుడు అన్నీ మూసుకుని వాడు చెప్పింది వినడానికి ఇదేమైనా బీహార్ అనుకున్నాడా? రాజ్యాన్ని ఏలటానికి బుద్ధి లేకపోయినా పర్వాలేదు, హత్తు లేకుండా ఉండగలమా? సరైన అనుమతి లేకుండా గోడల మీద రాయడం, పోస్టర్లు అంటించడం చేయకూడదు. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు ఎన్నికల ప్రచారం చేయకూడదు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు వారి ఆదాయ వివరాలు, ఆస్తిపాస్తుల వివరాలు ఎలక్షన్ కమిషన్ వారికి ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఏంటి చేసేది? ఎవరి నుంచి వచ్చాడు వాడు? ఇండియన్ పాలిటిక్స్ తెలియకుండా ఏదేదో వాగుతున్నాడు. ఈ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకుని వాడేదో పెద్ద హీరో అయిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకి 3 కార్ల కన్నా అనుమతి లేదు. మన ఊళ్ళో ఉన్న కార్లన్నింటినీ రమ్మనండి. 500 కార్లతో వెళ్ళి నామినేషన్ వేద్దాం. మన పార్టీకంటూ ఓ ఇమేజ్ ఉందిరా. వాడేం పీకుతాడో నేను చూస్తాను. ఎవడో మన కార్లను బ్లాక్ చేశారా? ఎందుకు సార్ కారు అలా అడ్డంగా పెట్టారు? నామినేషన్ దాఖలు చేయడానికి 3 కార్లకు మాత్రం అనుమతి, మిగతా వెనక్కి పంపించేయండి. ఏంటి అధికార పార్టీ మీద అధికారం చెలాయిస్తున్నావా? కారులో మంత్రి గారు ఉన్నారు. మంత్రి గారికి రూల్స్ తెలియవా? వెనకెళ్ళిపోండి. ఉండండి సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సార్ దారికి అడ్డంగా కార్లు ఆపారు? మంత్రివర్గంలో ఉన్నారు, మీకు రూల్స్ బాగా తెలుసనే అనుకుంటున్నాను. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకి 3 కార్లకు మించి అనుమతి లేదు. ఏంటి సార్ ఇది? రూలింగ్ లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ మాత్రం మాస్ చూపించకపోతే ఏం బాగుంటుంది? నిజమైన ప్రజాబలం ఉన్న నాయకుడికి మాస్ ని చూపించుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పండి. మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ కొన్ని పవర్స్ ఉంటాయండి, అంతకు మించి నేను ఎక్కువ చేయట్లేదు. ఇలాంటి అనధికార పనులకి గవర్నమెంట్ వెహికల్స్ వాడకూడదండి. మీరు కాదని ముందుకేస్తే కార్లన్నీ సీజ్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కార్లే కావాలనుకుంటే వెనక్కి వెళ్ళిపోండి. ఊరేగింపుతో ముందుకెళ్లాలనుకుంటే నడుచుకుంటారండి. నటరాజ్, 3 కార్లు తప్ప అన్ని సీజ్ చేసి పారేయండి. హద్దు మీరు గొడవ చేస్తే సార్ మినిస్టర్ అని కూడా చూడకుండా అరెస్ట్ చేసేయండి. ఓకే సార్. వస్తానండి. అదిగో తూఫాన్ తను విసికి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్ 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 అదిగో తూఫాన్ తను విసికి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్ 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 చెల్లదు విడబడే తన ఒగరు చిరుతల ఇరుపొగరు అరే అరే విధి కంట్లో కసి అరే అరే చూశాడో మసి మృదంగపు ప్రవాహమే తని మరి నిశ్శబ్దమే తలుంచదా సరాసరి మృగముల తరుమక తప్పదు అడవికి పరుగిక తప్పదు 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 తను విసిగి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్
సైతాన్ సైతాన్ అధికదిగో అధిక తుఫాన్ తను విసిగి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్ 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 అధికదిగో అధిక తుఫాన్ తను విసిగి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్ 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 అధికదిగో అధిక తుఫాన్ తను విసిగి చిలికే భగవాన్ ఇక పరుగే పరుగు సైతాన్ సైతాన్ సైతాన్. మీకు సేవలు అందించడానికి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మా ప్రియతమ నాయకుడు రామరాజు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆడపడుచులకి నా నమస్కారం. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ గారు ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షం చేతుల్లో కీలుబొమ్మల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన మంచి నిర్ణయాలు తీసుకుంటే మనం అందరం ఆయన అభినందించి గౌరవిస్తాం. కానీ అది మన పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకమైతే ప్రతి ఒక్క కార్యకర్త ఆత్మాహుతికి వెనకాడ్డనే విషయాన్ని ఈ సభాముఖంగానే తెలియజేసుకుంటున్నాం. మేము అధికారంలోకి రావడానికి ముందు చెప్పాం అన్ని ఊళ్ళకి రోడ్లు వేస్తామని. ఇప్పుడు రోడ్లు వేద్దాం అనుకుంటే దానికి అడ్డుపడుతున్నాడు లక్ష్మీనారాయణ. నీళ్లు తాగే నీళ్లు ప్రతి ఊళ్ళో ఒక వాటర్ ట్యాంక్ కట్టించి ప్రజలకి మంచి చేద్దాం అనుకుంటే ఆ పని చేయనిచ్చాడా? చెయ్యనివ్వలేదే. 20 ఏళ్లగా చీకట్లో మగ్గిపోతున్న కుగ్రామాలన్నిటికీ కరెంట్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. కానీ చూడండి, ఇప్పుడు జరిగిన ఈ సభలో కరెంట్ కట్ చేయించొచ్చు ఆ లక్ష్మీనారాయణ. అతని చర్యలకు వ్యతిరేకంగా మీరందరూ కలిసి కొవ్వొత్తి గుర్తుకి ఓటు వేసి మన క్యాండిడేట్ పురుషోత్తం గారిని జరగబోయే ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిపించి లక్ష్మీనారాయణకు గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నారు. ప్రియాతి ప్రియమైన ప్రజలారా, ఈ సభాముఖంగా మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ మా క్యాండిడేట్ ఓడిపోయి ప్రతిపక్ష క్యాండిడేట్ గెలిస్తే ఈ ఊరిలో ఉన్న ప్రతి వీధిలో మీ చప్పట్ల కోసం ఇవన్నీ చెప్పడం లేదు, మీ మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. భారీ మెజారిటీతో నా క్యాండిడేట్ పురుషోత్తం గారిని గెలిపిస్తారన్న నమ్మకంతో సవాల్ చేస్తున్నాను. కనుక నటరాజ్ సార్, టైం సరిగ్గా 10 అయింది సార్. కరెంట్ కట్ చేయించు. అయ్యగారు, ఆ ఎలక్షన్ ఆఫీసర్ వాడికి ఎంచే చేసిన పని ఇది. కరెంటు తీసిన వాడి లైఫ్ కరెంట్ వచ్చేలోగా క్లోజ్ అవ్వాలి. ఎలక్షన్ ముందు ఇవన్నీ వాడు తీసింది కరెంటును మాత్రమే కాదు, 10 మందిలో మీ పరువుని తీశాడు. అపోజిషన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. మనం ఏదో ఒకటి చేసి ఆ ఎలక్షన్ కమిషనర్ని మన దారికి తెచ్చుకోవాలి. అద్దరింది కదా. ఏంటండి ఇది? ఆడపిల్లకి ఎక్కడైనా మీసం ఉంటుందా? కొడుకు ఎప్పుడు తాడని చెప్పానుగా, మగాడికి మీసాలుంటాయి. ఏంట్రా మీరు? నీకు మగ పిల్లోడు కావాలి, ఈవిడికి ఆడపిల్ల కావాలి, అంతే కదా? ఇద్దరిని కలిపి కంటే సరిపోతుంది. రండి సార్. ఏందిరా నటరాజు, బాగుండవా? బాగున్నాను సార్. ఏంది మీసం అట్లా ఉంది? సర్లే కానీ లోపల పనులు ఉండాలి, తీసుకొచ్చి అల్లునికి. నీతో మాట్లాడదానికి నాకు టైంలే. అల్లుడు బాగుండవా? ఏ పేపర్లో చూసినా నీ గురించే. ఆశీర్వదించక్క. నేనైనాలే, నేను ఇంకా అన్నం తినలే. నువ్వు అమ్మి పోయి కోడిని కోసి కూర చేయండి, ఓ పట్టుపట్టిపోతా. ఈలోగా అల్లుడితో కొంచెం మాట్లాడాలా. రామరాజే నిన్ను ఒకసారి కలిసి రమ్మన్నారు. దేనికి? ఏమంటావు అల్లుడు? వచ్చి కలుస్తానని చెప్పి. హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను, బ్రతుకు నీకు ఇచ్చాను. లక్ష్మీనారాయణ గారు, మీ మామయ్య మీకు అన్ని విషయాలు చెప్పుంటారనుకుంటాను. జరగబోయే బై ఎలక్షన్లో నా పార్టీ ఓడిపోతే నా రాజకీయ జీవితమే అస్తవ్యస్తమైపోతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీ గెలవాలంటే దొంగ ఓట్లు వెయ్యక తప్పేటట్లేదు. ఆల్రెడీ మేము తీసుకొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేశారు.
మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చారంటే నేను వాళ్ళ చేత దొంగ ఓట్లు వేయిస్తాను. మీరు చూసి చూడనట్టుంటే చాలు. సారీ అండి, ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు ఎవరిని రిలీజ్ చేయడం కుదరదు. వేరే ఊళ్ళ నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు గుర్తించారని నాకు తెలుసు. ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాను. మీ మేలుని మర్చిపోలేదు. ఇందులో 2 కోట్లున్నాయి. కొడైకెనాల్లో 3 కోట్లు విలువ చేసే బంగ్లా డాక్యుమెంట్స్ ఉన్నాయి. తీసుకో. ఈ సెన్సేషనల్ న్యూస్ రాజకీయ నాయకులకు అందరికీ గుణపాఠం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.